ఏమిటయ్యా ఇంకా రాలేదు? వాళ్ళకి సరిగ్గా అడ్రస్ చెప్పావా లేదా? మీరేం కంగారు పడకండి, తప్పకుండా వచ్చేస్తారు. సన్యాసరావు గారికి అనేక వ్యాపకాలు. బహుశా కారు రావడం ఆలస్యం ఉంటుంది. దసరా మున్సిపాలిటీ బండి ఆ ఏదో గొప్ప దొడ్డిని చూస్తే కానీ ఆగి సావదు. ఇగో అల్లుడు సాంప్రదాయాలు ఆచారాలు అంటే ఎంత మక్కువ ఇప్పుడు అర్థమైంది. సన్యాసరావు గారు కూడా తమ పెళ్లి చూపులకి ఇలాగే ఎద్దుల బండిలో వెళ్ళారట. అంచేత వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు కూడా అలాగే వెళ్ళాలని ఇలా వచ్చారు. సెంటిమెంట్. రండి రండి దయచేయండి. మరి బండి అది బండే ఆర్టీసీ బస్ అనుకోట్ల వాళ్ళు అవతల టిఫిన్లు చల్లారిపోతున్నాయి. పద పెదవా పదండ్రా పదమ్మా పద. కూర్చో బాబు. పెళ్లి కొడుకు హీరోలా ఉన్నాడే. అబ్బా పోవే. అయ్యా పిల్లని పిలిపించమంటారా? పిల్ల వస్తుంది లేవయ్యా, ముందు తినడానికి వేడి వేడిగా ఏమున్నాయో పిలిపించు. అయ్యా టుడే స్పెషల్ లడ్డు, ఇకపోతే ఇడ్లీ వడ ఉప్మా పెసరట్టు దోశ. ఎందుకు ఆలస్యం? తోసే. చూడండి, దీని కాబోయే మావగారు వాళ్ళు ఎంత అసహ్యంగా తింటున్నారో చూస్తుంటేనే డోకొస్తోంది. సన్యాసరావు గారు ఆ అమ్మాయిని చూశారు? చూడొచ్చులేవయ్యా, ముందు తినే పదార్థాల గురించి ఆలోచించు. ఈ వేద ఉట్టి పచ్చడి తిని ఇడ్లీ వదిలేశాడు. పచ్చడి పంపించమనం. మామయ్య గోరుముద్దు పెట్టవా? ఈ పొడకైపోయిందిరా. వస్తామండి, 2 రోజుల్లో కబురు చేస్తా. మామయ్య మనం ఇంకా పిల్లని చూడలా? మీరా కళ్ళు ఆర్పుడు వెధవా, పిల్లని చూడటం ఎందుకురా? ఇంటిని చూడలా, ఇంటి ఓనర్ని చూడలా, కమ్మటి భోజనం రుచి చూడలా, అన్నం అంతా పట్టు చూడక్కర్లా, ఒక ఇడ్లీ పట్టుకుంటే తెలిసిపోట్లా పిల్ల పొజిషన్ ఏంటో. పద పదమయ్యా, వస్తామండి. పదండి. అయ్యా సన్యాసరావు గారు బాగా చేశారు, సరిగ్గా తిన్నారు. ఒంటెద్దు బండి మీద రాగానే అర్థమైంది మీరు ఎలాంటోళ్ళో. ఇదిగో చూడు, 2 రోజుల లోపు మీ నాన్న పిల్ల నచ్చిందని కబురెట్టాడా సరే సరే, లేదా ఉప్మాలో విషం కలిపి బలవంతంగా అయినా నీ చేత తినిపించకపోతే నా పేరు భీమారావు కాదు, గుర్తుంచుకో. టైం అయిపోతుంది. అక్క అక్క, ఏమిటి ఆ కేకలు? 3 రోజుల క్యాంప్ కి ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు ఏమిటి హడావుడి? వెళ్తున్నది టెన్నిస్ టోర్నమెంట్ కి, కాస్త గ్లామర్ గా ఉండాలిగా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిందు నే రెడీ, బయలుదేరదామా? నువ్వెక్కడికి? కాబోయే భార్య కదా, దగ్గరుండి చూసుకుంటాడు. ఎరా వీరు దీనికి మొగుడా? అంటే తమరు కాబోయే బావగారు అంటే నీ మొగుడు కాదు మావయ్య. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఏ నూతిలోనో గోతులోనో పడి చావడం మేలు. మీ మొహాలకి పెళ్ళొకటి. పదబిందు. ఏంట్రా చిట్టి అలా మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే, అర్థాలు వేరులే. అర్థమైందా? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఈ ఇంటి ఓనర్ గారితో పెద్ద చిక్కొచ్చి పడింది. అడ్డమైన పనులని చెబుతున్నాడు. చిచ్చి. చెప్పండి. A to Z సర్వీస్ అని బోర్డు పెట్టావు, ఏ పనైనా చేస్తావా? నిస్సందేహంగా మీ వల్ల కాని పని, మీకు చేతగాని పని ఏ పనైనా చేస్తుంది A to Z. అయితే జాగ్రత్తగా విను. చెప్పండి. నాకు పెళ్ళి 6 ఏళ్ళైంది, కానీ మనం మాట్లాడుకునే సంగతులు ఎవరు వినరు కదా. మీకు ఆ భయం అక్కర్లేదు, చెప్పండి. ఎందుకైనా మంచిది, దగ్గరికి రా. నాకు పిల్లలు పుట్టడం లేదు, ఏం చేయమంటావు? మై గాడ్, ఇది A to Z కాదు కదా, ఎవ్వరు ఏమీ చేయలేరు. స్వయం కృషి పట్టుదల కావాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నా పేరు మోహన్, బయట బోర్డ్స్ వచ్చాను. కాస్త అర్జెంట్ మ్యాటర్. ఇందేదో అర్జెంట్ మ్యాటర్ అట, కొంచెం బయట వెయిట్ చేస్తుంటారా? నాది ఎమర్జెంట్. రూట్ తెలిస్తే తండ్రినైపోతా. చూడండి,
అందం, పలుకుబడి, డబ్బు, హోదా ఎన్నున్నా కాని పనల్లా ఇదొకటే. మీరెళ్ళి సాయంత్రం రండి, ఈ లోపు స్కీమ్ ఆలోచించి పెడతా. బాగా ఆలోచించు, డబ్బు సమస్య లేదు, రేపటి తేలిపోవాలి. వస్తా. ఓకే. ఎస్, కూర్చోండి. నా పేరు రఘు. మీకేం సహాయం కావాలో చెప్పండి. ఏం లేదండి, నా పేరుతో మీరు చోటుకి వెళ్ళి రావాలి. అర్థం కాలేదు, వివరంగా చెప్పండి. నేను చోటకి పెళ్లి చూపులకి వెళ్ళాలి. కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోతున్నాను. వెళ్ళకపోతే మా నాన్న గొంతు పిసికి చంపేస్తాడు. మీ బదులుగా నేను వెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాలి, అంతేగా? ఎగ్జాక్ట్లీ అంతే. వెళ్ళొచ్చి వివరాలు చెప్పేదాకా ఇంటికి వెళ్ళను, వెళ్ళలేను. ఓకే, ముందు నేను వెళ్లాల్సిన చోటు, దాని తాలూకు వివరాలు చెప్పండి. అలాగే రాసుకోండి. చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ ఉన్నాయండి? ఉన్నాయి ఉన్నాయి. ఓ సింగిల్ రూమ్ ఇవ్వండి. పేరు? అసలు పేరుతో రూమ్ తీసుకుంటే అసలు బాబుకి తెలిస్తే అసలుకే మోసం వస్తుంది. ఏం పేరు చెప్తాం? మారి పేరు చెప్తాం. ప్రేమ్ కుమార్. ఊరు విజయవాడ. విజయవాడ. మీరా సార్? నమస్కారం సార్. నమస్కారం. ఒరే సుబ్బారావు, సార్ని 111 నెంబర్ రూమ్ తీసుకో. దగ్గర తీసుకెళ్ళరా. మరి అడ్వాన్స్ పర్వాలేదు సార్, తర్వాత చూసుకుందాం సార్. ముందు మీరు వెళ్ళండి. అంతేనటరా? వెళ్ళండి సార్. అలాగే మీరు పదండి సార్. ఎవరండి ఆయన? ప్రేమ్ కుమార్, మినిస్టర్ గారి తాలూకు. అబ్బో, పైసలు గాని తీసుకున్నామంటే మన పని పైసలు అయిపోద్ది. ఏమండి, ఎవరు కావాలి? బిందు, టెన్నిస్ ప్లే. ఇవాళ నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది, రమ్మని. ఆగండి, చాలా సంతోషం. వాళ్ళందరూ ఉదయాన్నే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు? నిజం? నిజం. సపోజ్ మనం బొంబాయిలో ఉన్నాం అనుకో. నమస్కారం అండి. నమస్కారం. ఆ ఫ్లైట్లు అది కాదండి, ఏది కాదండి, ఈ ఇల్లు ఇది ఇల్లే. సౌభాగ్యమ్మ గారి ఇల్లేనండి. అవునండి. మీరండి? నా పేరు మోహన్. మోహన్ సన్యాసరావు గారి అబ్బాయిని. అంటే పెళ్లి చూపుల కోసం. ఈయన మా అన్నయ్య రాజం. చూస్తేనే అర్థమైందండి. నమస్కారం అండి. హాయ్. రండి 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 రండి. అమ్మగారు అమ్మగారు, పెళ్లి వారు వచ్చేస్తున్నారు. వస్తున్నాను, తొందర కానీ. రండి బాబు రండి. నమస్తే అండి. జగన్నాథరావు గారు ఫోన్ చేసి చెప్పారు. అవును, మీ నాన్నగారు వాళ్ళు రాలేదేమిటి? అదేనండి, మా నాన్నకి రాత్రి నుంచి హెవీ మోషన్స్, వాంతులు. చాలా సంతోషం బాబు. అక్కాయ్, వాళ్ళ నాన్నగారికి వాంతులు, మోషన్స్ అంటే సంతోషం ఉంటాయి. కూర్చో బాబు, అమ్మని తీసుకొస్తాను. పదండి బాబు, కూర్చోండి. బాబు, మా పెద్దమ్మ ఇందు. అన్నాయ్, అర్థమైందా? ఇందు, అబ్బాయి కాఫీ అమ్మా. అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే. చూసుకోవద్దు. చూసుకోబట్టే యాక్సిడెంట్ జరిగింది మమ్మీ. పర్వాలేదండి, వాష్ చేద్దాం. బాత్రూమ్ ఎక్కడండి? చూపిస్తాను రా బాబు. నువ్వు రాక. అమ్మాయి, అయిపోయింది. నీ జీవితం అయిపోయింది. నీ జీవితం మొత్తం అయిపోయింది. ఇందు పెళ్లి అయిపోతోంది. ఎక్కండి 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 బాబు, ఎక్కండి ఎక్కండి. ఓకే బాబు, అందరూ చిల్లర తీసి చేత పట్టుకోండి. డబ్బులు తీయండి. డబ్బులు తీయండి. అందరూ డబ్బులు తీసి చేత పట్టుకోండి బాబు. బాబు డబ్బులు తీ. అశోక్ నగర్. తెలుసులే బాబు. నాకు అక్కడికి. కొత్త ఫేస్ లో ఉంది. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? బుద్ధుందా నీకు? కడుపుకి అన్నం తింటావా, గడి తింటావా? శుభమాన పని మీద వెళ్తుంటే ఎక్కడ నడుస్తావేట? ఏమండి, కండక్టర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అంత కోపడతారు. ఎందుకండి చూడు బాబు, ఏడుస్తున్నావు కనుక చెప్తున్నాను. మా ఇంటికి. మీ ఇంటికేలే బాబు, నీ ఫేస్ ఇంకొక ఇల్లు కూడానా? ఏ స్టాప్ లో దిగుతారని అడుగుతున్నానన్నమాట. అంటే ఏంటయ్యా, నేను ఏ స్టాప్ లో దిగుతానో, ఏం తింటానో, ఏం తాగుతానో అన్ని నీకు చెప్పాలా? కోరని ఏమక్కడ మాడా? 2 రూపాయలు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ దిగు. టికెట్ మాత్రం అడగొద్దు. ఈ కండక్టర్ ఉద్యోగం నా వల్ల కాదు బాబోయ్. వెంటనే మందు కొట్టేయాలి. బాబు డబ్బులు ది, డబ్బులు ది, డబ్బులు తీయండి. డబ్బులు తీ బాబు, డబ్బులు. కనిపిస్తుంది. ఎక్కడికి?
నేనా నువ్వు కాకపోతే నేనా ఏయ్ కండక్టర్ ఉద్యోగం చేస్తా ఏంటి అలా అందరి మీద కోపకిచ్చుకుంటావు నేనే కప్పుకిచ్చుకున్నానండి. ఇదిగో ఆ. మర్యాదగా చెప్పేది నేహ మనకు అల్లుడున్నాడా నాకేం తెలుసండి, మీకున్నాడా నాకు లేడు. ఉన్నాడా ఆ, నాకు అల్లుడున్నాడా ఆ, వాడికో అల్లుడున్నాడు నాకు తెలీదు. ఆడికో మా ఉన్నాడు నాకేం తెలుసండి, ఆడికి ఇంకో మా ఉన్నాడు ఉంటే నాకేంటయ్యా. ఆడు మనమే ఎందుకురా మీరు నన్ను ఇలా హింస పెడుతున్నారు? మామూలుగా ఉన్నప్పుడే ఎక్కువ తాగేస్తాను రా, టెన్షన్ లో ఉంటే ఇంకా ఎక్కువ తాగేస్తాను రా. ఓనర్ అయిపోతా, డబ్బులుది డబ్బులుది. సరే చావు అమ్మా ఓరి నీ మీసాలు తగలేయోయ్. ఇదేంటి తోటకూర ఇదేంటి గుట్ట లగేజ్ డబ్బులు. ఏంటి లగేజ్ డబ్బులా ఆ. నవ్వుతావేంటే బాబు, లగేజ్ డబ్బులు ఇవ్వు. చూడు ఆ, నా బుట్ట నేను మోసుకుంటున్నా డబ్బులు ఈయనంతే నిన్నెవరు మోస్తున్నారు? బస్సు బుట్ట ఎక్కడుంది? నా నెత్తిన బుట్ట ఎవరు మోస్తున్నారు? నేను నువ్వెక్కడున్నావు? బస్సులో బుట్ట ఎక్కడుంది? చూడు బుట్ట నా నెత్తిన ఉంది నేను బస్సులో ఉన్నా అది కాదయ్యా, నేను అడిగింది జాగ్రత్తగా అర్థం చేసుకొని చెప్పమ్మా. అట్టగే బుట్టను ఎవరు మోస్తున్నారు? నేను నిన్నెవరు మోస్తున్నారు? బస్సు బుట్ట నువ్వు ఎక్కడున్నారు? నన్ను బస్సు మోస్తుంది నేను బుట్టని మోస్తున్నాను ఓరి నీ అమ్మ కడుపు మాడు. నువ్వు నవ్వగరే, నువ్వు నవ్వద్దు. నా వల్ల కాదు రే, 2 ఫుల్ బాటిల్స్ కొట్టాల్సిందే. రే డబ్బులు ది, ఈ డబ్బులు ది, డబ్బులు తీయండి. డబ్బులు తీవయ్యా, చూస్తామండి. డబ్బులు ది, ఈ డబ్బులు డ్రైవరు బండి స్టార్ట్ చేసుకో, రైట్.